కాదు. మా తాతయ్యకి పెళ్ళైన 23 సంవత్సరాలకి పుట్టిన ఏకైక పుత్రుడు. అసలు ఈడు గనక ముందే ఉంటుండే నాకు బాబాయ్ అవుతుండే. ఇప్పుడు కూడా బాబాయ్ కానీ నాకంటే చిన్నోడు అనమాట. కాకపోతే మీ ఇంట్లో కూడా ఇలా లేట్ గా పుట్టిన వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. నేను చూపిస్తున్న ఫోటో 25 years బ్యాక్ మా నాన్నమ్మ మా షాప్ ని ఇనాగరేషన్ చేసిన టైంలో తీసిన పిక్చర్. అన్ని రోజులు కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్న ఆ రోజు ఎందుకో తెలీదు చాలా డీలా పడిపోయింది. ఒక క్షణం అందరినీ కూడా పానిక్ చేసేసింది. హెల్త్ ఎందుకో అస్సలు సహకరించలేదు ఆ రోజు. పిక్చర్ లో ఉన్నట్టుగా సేమ్ థింగ్ ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. నా బ్యాడ్ లక్ లేక తనదో తెలియదు కానీ అస్సలు సహకరించకపోవడం వల్ల అసలు చేయలేకపోయాను. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, తన ప్రెజెన్స్ నాతో ఉంటే చాలు అనుకున్నాను. వాటికి కొంచెం కష్టమైనా సరే అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నాను. కేక్ కట్ చేసేటప్పుడు కూడా తన ప్రెజెన్స్ అసలు మిస్ అవ్వాలనుకోలేదు. ఫంక్షన్ కి కుక్ చేసిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా శారీస్ పెట్టాలని ఫిక్స్ అయ్యాము. అమ్మ అయితే వాళ్ళందరికీ కూడా శారీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. వన్స్ వాళ్ళు శారీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాల్సిందే కదా. ఫంక్షన్ మనదైతే గనక లాస్ట్ భోజనం చేసేది కూడా మనమే అవుతాము. అసలు అందరినీ పంపించేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే వేసుకొని తింటున్నాము. మరి ముందుకు రాగానే ఎంత అటెన్షన్ అయిపోతారో కదా వీళ్ళంతా. చూసారా సార్, వీడు ఓవర్ యాక్షన్ కంటి కురుపు అవుతుందిరా నీకు. పక్కగా పిస్తున్నట్టే తినిపించి వెంటనే వెళ్ళిపోయాడు. చూసారా, ఇది మాత్రం అలా కాదురా, మీ ఆవిడికి మాత్రం చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాను. వీడు చూసాడే సార్, మా అన్నయ్యలా కొడుకు నీ మీద 100 రెట్లు నయం రా. ఫ్లయింగ్ కిస్ అయినా ఇస్తున్నాడు వాళ్ళ అమ్మకి చాక్లెట్ ఇచ్చినందుకు. బుడ్డిగాలకి చాక్లెట్స్ ఇచ్చి పంపించేసాము.